సేమ్. రైతు మిత్రులకు నమస్కారం. నా పేరు యానాల ఇంద్రసేనారెడ్డి. మాది కొత్తూరుసి గ్రామం, మండలం సీరోలు, జిల్లా మహబూబాద్. నేను ఈ ఆయిల్ పామ్ సాగుని 2019లో పెట్టాను, 20 ఎకర్స్. నేను ఇంతకుముందు ఈ 20 ఎకరాల దాంట్లో వివిధ పంటలు వేసాను. యూకలిప్టస్ వేసాను, సువాబులు వేసాను. నాకు ఏది సరైన దిగుబడి రాలేదు. ఒక మిత్రుడి ప్రోత్సాహంతో నేను పల్వంచకి వెళ్ళి చుట్టాల్లో ఈ ఆయిల్ పామ్ చూశాను. చూసి దాని తర్వాత నేను మళ్ళీ ఒక 2-3 ప్లాంటేషన్స్ అశ్వరాపేటకి వెళ్ళి ఈడ సూర్యనారాయణ గారు డీచర్స్ గారు వాళ్ళ సాయంతో నేను అప్పుడు అశ్వరాపేటలో మొక్కలు తెచ్చుకున్నాను. 2019లో సెప్టెంబర్లో నేను యాక్చువల్లీ ఈ ప్లాంటేషన్స్ చేశాను. దాని తర్వాత ఈ అంతర పంటగా మిర్చిను సాగు చేయడం జరిగింది. దాంతో నాకు కొంత ఆదాయం వచ్చింది. నాకు 3వ సంవత్సరం నుంచి నాకు అంటే నేను గెల్ హార్వెస్టింగ్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే 2022 జూన్లో నేను హార్వెస్టింగ్ స్టార్ట్ చేశాను. అప్పటి కలెక్టర్ శశాంక్ గారు ఆ రోజు ఈ గెల్ కట్ చేసి చేయించారు అనమాట. అప్పటి నుంచి నాకు ఆల్మోస్ట్ ప్రతి నెల నాకు 2 సార్లు బంచెస్ కట్ చేయడం జరుగుతుంది. దీనికైతే వీళ్ళు మన టీఎస్ ఆయిల్ ఫెడ్ టీం వాళ్ళు అయితే సహకారం బాగానే మంచిగా ఇచ్చారు. నేను ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు వచ్చి చూసిపోవటము, ఫీల్డ్ ఆఫీసర్లు రావటము, డిహెచ్ఎస్ రావటము, నాకు మంచిగా అవగాహన ఈ ప్లాంటేషన్ మీద నాకు చాలా అవగాహన వచ్చింది. నేను యాక్చువల్లీ వృత్తిరీత్యా డాక్టర్ని, కానీ నేను ప్రజెంట్ అయితే నాకు ఈ ఆయిల్ పామ్ మీద నాకు ఎక్కువ అవగాహన అంటే ఈ తోట వల్ల నాకు బాగా వచ్చింది. నాకు అంటే ఇప్పటివరకు నేను వేసి ఒక 7 ఇయర్స్ అయింది. 7 ఇయర్స్లో నేను దాదాపు ఈ అంటే ఇది వేసినాక ఒక 2 ఇయర్స్ తర్వాత ఒక 5 ఎకర్స్ ఆయిల్ పామ్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయించాను అనమాట. ఆ ప్లాంట్స్ నేను అశ్వరాపేట నుంచి తెచ్చుకున్నాను. మొత్తం ఇప్పుడు నాకు ఒక 25 ఎకర్స్ ప్లాంటేషన్ ఉంది. ఈ 25 ఎకర్స్లో నేను అంటే అంతర పంటలు కాకుండా నాకు ప్రతి నెల నాకు అంటే హార్వెస్ట్ చేయటము, పంపించటము, నాకు 3వ రోజు 4వ రోజు నా అకౌంట్లో డబ్బులు పడిపోవటం చాలా ఖచ్చితంగా జరుగుతుంది. దాంట్లో ఎక్కడ ఏం తేడా లేదు. ఈ ఈ అమౌంట్ కూడా అంటే మనకి అంటే గవర్నమెంట్ డిసైడ్ చేసిన అమౌంటే వస్తుంది మొత్తం రైతులందరికీ. ఇక్కడ తేడాలు ఏమి ఉండవు. ఈ దళారులకి వెళ్ళి ఏమి ఉండరు. మనకి ఇబ్బంది అస్సలు ఉండదు. వాళ్ళే మనకి ఒక కలెక్షన్ సెంటర్కి వచ్చి వాళ్ళే గెలను తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో మనకి రైతులకైతే ఎట్టి ఇబ్బంది లేదు. ఇప్పటివరకు నేను ఈ 3 ఏళ్లలో ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్లో 596 టన్స్ వచ్చింది నాకు. అంటే నాకు దాదాపు ఒక 90 లక్షల రూపాయలు వచ్చినాయి. ఇది కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు ఇంతకుముందు ఇన్నున్నా నాకు ఎప్పుడు వ్యవసాయం మీద ఎప్పుడు కొన్ని డబ్బులు చూసేది లేదు. నా జోలికి పెట్టుకోవడం తప్ప నాకు ఎప్పుడు డబ్బులు చూసింది లేదు. నాకు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం నాకు ఎకరానికైతే అన్ని ఖర్చులు పోగా 1,00,000 అంతా షూర్గా మిగులుతున్నాయి. అవి నా బ్యాంక్ అకౌంట్ చెప్తుంటాయి అనమాట. అవి అన్ని ఖర్చులు పోగా నాకు మిగులుతున్నాయి. నేను నా రైతు మిత్రులకు ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రజెంట్ మన టీఎస్ ఆయిల్ ఫెడ్ టీం, ఉద్యానవన శాఖ వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళన్నీ ప్రమోట్ చేస్తున్నారు. మనకి రైతులకు ఆల్మోస్ట్ సబ్సిడీ 90% వస్తుంది. ప్లస్ 3 ఇయర్స్ వరకు అయితే వాళ్ళు మనకి ఎంకరేజ్మెంట్ కూడా వాళ్ళు కొంత అమౌంట్ ఇస్తున్నారు. మీరు ఖచ్చితంగా ఈ వివిధ పంటలు వేసి ఈ తుఫాను ఇవన్నీ అంటే ప్రతిదీ నేచురల్ కెలామిటీస్ తోటి దెబ్బతినే కంటే నికరాదే ఒకసారి ఒక పంట వేసుకుంటే, ఇప్పుడు నాది ఆల్మోస్ట్ ఇది 7th ఇయర్ ప్లాంటేషన్. అది ఇప్పుడు నాకు ఈ సంవత్సరం నాకు దాదాపు 10 టన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా వస్తుంది కూడా. మీరు కొంచెం లిటిల్ ఎఫర్ట్స్ పెట్టండి. కొంచెం మీ మిర్చికి ప్రతికి పెట్టే ఎఫర్ట్స్లో కొంచెం దీనికి ఇస్తే మీకు అద్భుతంగా డబ్బులు వస్తాయి. మీరు నిజంగానే మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే, నిజంగా నేనైతే అది చెప్పడం కాదు, నిజంగా అనుభవిస్తున్నాను. అందుకే నన్ను చూసి యాక్చువల్ నేను ఈ ప్లాంటేషన్ నేను అంటే మన ఏరియాలో ఈ మహబూబాద్ ఏరియాలో నేను ప్లాంటేషన్ ఫస్ట్ వేసినాను అనమాట. నన్ను చూసి యాక్చువల్లీ మా విలేజ్ దాదాపు ఒక 500-600 ఎకర్స్ ప్లాంటేషన్ పడ్డాయి. ఇప్పుడు ప్రతి రైతుడు ఎంత హ్యాపీ అంటే నన్ను చూసి సార్ నమస్తే అంటే వాళ్ళు అంత హ్యాపీ. నేను ఫస్ట్ 1 ఇయర్ నన్ను ఎవరు పట్టించుకోలే, పంట రాదు అది రాదు అని చెప్పి నన్ను బాగా డిస్కరేజ్ చేసేది. నేను లిటరల్గా నేను ఆశ్వరాపేట ఏరియాలో 2 సార్లు విజిట్కి వెళ్ళి నేను ఫ్యాక్టరీ విజిట్ చేసినాక నాకు 100% నమ్మకం వచ్చింది. దాన్ని చూసి నా వేసినాక సెకండ్ ఇప్పుడు ఈ ప్రజెంట్ మా ఊళ్ళో అయితే మా విలేజ్లో అయితే 2-3 ఎకరాలు ఉన్న ప్రతి రైతు పామాయిల్ ప్లాంటేషన్ వేయడానికే ప్రయత్నిస్తున్నారు.
దానికి మన ఈ ఆయిల్ ఫెడ్ టీం అయితే నిజంగా చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళని ప్రోత్సహిస్తున్నారు. నిజంగా దిగుబడి పంట వేసిన వాళ్ళు అయితే మాత్రం మంచిగా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. 3 years అంతర పంట వేసుకోవచ్చు. మరి 3.5 years మనకి చేతికి పంట వస్తుంది. ఇది నే నేను అంటే నా రైతు మిత్రులకి ఒకటే కోరేది రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఎన్ని అంటే పెద్దగా 20 ఎకరాలు అక్కర్లేదు, 3-4 ఎకరాలు 3-4 ఎకరాలన్నా వేసుకోండి. మీ అంతర పంట వేసుకోండి. మీకు టెన్షన్కి ఎవ్రీ మంత్ 2 సార్లు మీకు డబ్బులు పడిపోతుంటాయి. మీ మీ ప్రతి ఖర్చు వెళ్ళిపోతుంది. పిల్లలు చదివించుకోవచ్చు, మంచి ఇల్లు కట్టుకోవచ్చు, మంచి కారు కొనుక్కోవచ్చు. అంతకంటే ఎక్కువ ఏం కావాలి మీకు? ఇంతకంటే మంచి దిగుబడి ఇంకా వేరే పంటలు వేస్తే నాకైతే తెలియదు. కానీ నేను ఉన్న అబ్జర్వేషన్ ఏరియాలో మాత్రం ఇంత మంచి పంటలు లేవు. మిర్చి వేసినా ఒకసారి బాగా వస్తుంది, 2-3 నెలలు దెబ్బతింటున్నారు వాళ్ళు. ప్రతి అదే ఒకే పంట వస్తుంది, కొంత వస్తుంది. కానీ ఇది నికరాదం. ఖచ్చితంగా మీకు నీ వర్షం రాని, ఎండ కొట్టని, మన తుఫానికి ఎంత నష్టమైందో మీరు అందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు. కానీ పామాయిల్ రైతులు మాత్రం అందరు హ్యాపీగా ఉన్నారు. అంటే ఇది సరే వాళ్ళ నష్టం గురించి కాదు, వీళ్ళకి ఏం డ్యామేజ్ కాలే. చెట్లు కూడా అంత వర్షాలతోటి మంచి వాటర్ కదా, చాలా గ్రోత్ బాగా వచ్చినాయి. దిగుబడి కూడా పెరిగింది చాలామందికి. అది అంతే. ఇక మీరు కొత్త వాళ్ళు ఎవరు ఉంటే మీరు దగ్గర పట్ల ఫీల్డ్కి వెళ్ళండి, నా ఫీల్డ్కి రండి, మేము చూపిస్తాము. దగ్గర పట్ల ఆల్మోస్ట్ ప్రతి విలేజ్లో వేస్తూనే ఉన్నారు. మీకు అనుమానాలు ఉంటే ఒకసారి నియర్ బై మీ రైతులు ఉంటే తీసుకొని ఏ ఫీల్డ్కి విజిట్ చేయండి. మీకు ఈ ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ, ఆయిల్ ఫెడ్ మౌంటరింగ్ అసిస్టెంట్స్ కానీ మీకు హెల్ప్ చేస్తారు. వాళ్ళు మీ డౌట్స్ అన్నీ తీర్చుకోండి. నేను రైతు మిత్రులకి ఏం కోరుతున్నానంటే, యాక్చువల్గా ఈ పంట వేసినాక మనం దీన్ని ప్లాంటేషన్ వేసినాక మనకి 3.5 yearsకి మనకి ఫస్ట్ క్రాప్ వస్తుంది. 3.5-4.5 మనకి మినిమం అయితే 6 టన్నులు వచ్చింది. యాక్చువల్గా గోపాల్ రెడ్డి గారు అన్నీ ఆలేరులో ఉంటారు. ఆయన 8-10 టన్నులు తీశారు. ఆశ్చర్యం. అంత ఫస్ట్ ఇయర్లో అంత క్రాప్ రావడం అనేది చాలా ఆశ్చర్యం. అంటే చాలా ఆయన అంత కష్టపడ్డాడు. నాకు అంటే 6 tons నాకు ఫస్ట్ ఇయర్ అంటే థర్డ్ ఇయర్లో వచ్చింది. 4th yearలో ఆల్మోస్ట్ 8 tons వచ్చింది. ఇప్పుడు 5th, 6thలో నాకు 10 tons అయితే షూర్గా వస్తుంది కూడా. కాకపోతే ఇంకా కొంచెం కృషి చేస్తే నాకు ఇంకా 12-13 tons వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కష్టంగా కృషి చేస్తాను. 8-9 ఏళ్ళలో సంవత్సరంలో నాకు 12-13 టన్నులు అయితే మినిమం తీస్తాను. నాకైతే గట్టి నమ్మకం ఉంది. ఇంకొకటి అంటే మన ఏరియాలో కోకో ఇంకా యాక్చువల్లీ స్టార్ట్ కాలేదు. కొత్తగా వేసే వాళ్ళు కానీ, వేసిన వాళ్ళు కానీ, కోకో పంట మనం సెకండ్ పంట వేసుకుంటే మాత్రం దానికి కనీసం ఒక 50,000 అయితే మనకి గ్యారంటీ వస్తుంది. కొంచెం కష్టపడాలి, కొంచెం రిస్క్ తీసుకుంటే ఈ ఆయిల్ పామ్ పంటతో పాటు మనకి సెకండ్ క్రాప్ కోకో వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి అదనం ఇన్కమ్ వస్తుంది. దాని ఖర్చులు ఇక్కడ వెళ్తాయి. ఇంకా పంచమో దానికి కనీసం 50,000 నుంచి 1 lakh వస్తాయని చెప్పి అక్షరాపేట వేసిన మిత్రులు చెప్తున్నారు. యాక్చువల్గా నేను ఈ ఇయర్ నేను అది కూడా ప్లాన్ చేస్తున్నాను. బహుశా ఇంకొక 3-4 monthsలో కూడా వేస్తానని ఆలోచిస్తున్నాను నేను. ఇది కూడా ఎకరానికి వచ్చే లెక్క స్టార్ట్ సార్. నాకు యాక్చువల్గా వేసిన థర్డ్ నుంచి నాకు 6 tons వచ్చింది. 6 tons అంటే నాకు నేను అమ్మిన కొత్తలో నాకు 23,000 ఉండే రేటు. ఆ సంవత్సరం నాకు ఎకరానికి ₹1,00,000 మిగిలినాయి, అంటే ఖర్చులు పోగా. నాకు 4th yearకి వచ్చే వరకు 8 tons. ఇప్పుడు ప్రజెంట్ రేట్ అయితే ఆల్మోస్ట్ 19,500 దానికి ఉంది. నాకు ఆ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ 1,00,000 దాదాపు ఈజీగా మిగిలినాయి. అంటే అన్ని ఖర్చులు పోంగు. అంటే ఎరువులు కానీ మిగతా దీని పనిచేసే వర్కర్స్ అన్నీ పోగా 1,00,000 అయితే నాకు మిగిలినాయి. ఇప్పుడు ఈ ఇయర్ మాత్రం నేను యాక్చువల్గా 1,70,000-1,80,000 మిగులుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మిగులుతాయి కూడా. మనం కొంచెం కష్టపడితే మాత్రం ఎక్కువ టన్నేజ్ తీసి ఎక్కువ డబ్బులు వస్తాయి. నేను చెప్పేది యావరేజ్ నాకు వచ్చింది. నేను మామూలుగా దగ్గర వ్యవసాయం చేసాను, దూరం వ్యవసాయం చేసామని. దగ్గర రైతులు మామూలు రైతులు చేసినా మాత్రం మీకు కూల బాధ దప్పుతుంది. మీకు అవన్నీ మీకు డబ్బులు వస్తాయి. ప్లస్ ఇంకా ఎక్కువ చేయగలుగుతారు. నేను చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ని. ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు ఆయన ఎంత అద్భుతంగా చేస్తున్నాడు. ఆయన రైతు ఎకరానికి 4-7 ఆయన ఆల్మోస్ట్ 10 tons తీసినంటే చాలా గ్రేట్ ఆయన. కానీ కష్టపడితే ఎవరైనా చేయగలుగుతారు. అది కొంచెం ఎఫర్ట్. నా సజెషన్ వేసుకోండి, కొంచెం కష్టపడండి. మీకు ఇంతకంటే మంచి పంట నాకు అంటే ఆల్మోస్ట్ ఒక 30-40 years నుంచి నాకు తెలిసినప్పటికీ ఏ పంట మనకి రైతులకు లేదు. ఇప్పుడు అదృష్టం ఆంధ్రలో ఉండేది మనకు వచ్చింది. మీరు అంటే కొంచెం ఒకసారి సర్వే చేసుకొని పక్క రైతుని అడిగి మరి పంట దిశగా ప్రయత్నం చేయండి. దానికి మన టీఎస్ ఆయిల్ ఫెడ్ వాళ్ళు కానీ, ఉద్యాన శాఖ వాళ్ళు కానీ మంచి సహకారం ఇస్తున్నారు. మీరు ఏమున్నా వాళ్ళు పిలవగానే వస్తున్నారు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నాడో పిలవగానే వస్తున్నారు. మనకి ఈ ప్రాబ్లం చెప్తే వాళ్ళు దానికి సాల్వ్ చేస్తున్నారు. దానికి సబ్సిడీ వస్తూనే ఉంది షూర్గా.
రైతులు తప్పకుండా అంటే ఈ సైడ్ ఆలోచించి వేసుకోవడం బెటర్. ఇప్పుడు వేసుకుంటే ఇంకో 3 ఇయర్స్కి మళ్ళీ చూద్దామంటే ఇంకో 2 ఏళ్ళు వెనక్కి పోతారు. కానీ ఇప్పుడు మీకు ఈ పంట అయిపోగానే మీకు ఎంత వీలైతే అంత వేసుకోవాలని నేను నా కోరిక. అయిపోతాయి సార్, ఎందుకని మళ్ళీ వేరే పని ఏం చేయాలి. రేపు స్టార్ట్ చేస్తారు కదా.